హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో టూటీ ఫ్రూటీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మీరు ఎప్పుడన్నా ఇంట్లో టూటీ ఫ్రూటీ ట్రై చేశారా? చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. టూటీ ఫ్రూటీని మనం వాటర్ మిలన్తో ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ నేను ఇక్కడ వాటర్ మిలన్ పైన ఉండే చెక్క మొత్తం తీసేసుకుంటున్నాను. గ్రీన్ కలర్ పార్ట్ అంతా తీసుకుంటున్నాను. అదంతా రిమూవ్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. మీడియం సైజ్ వచ్చేలా కట్ చేసుకోండి. ఈ వాటర్ మిలన్ ప్లేస్లో మీరు పపాయ అయినా యూస్ చేయొచ్చు. పచ్చి పపాయ ఉంటుంది కదా, అది కూడా గ్రీన్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసి సేమ్ ఇలానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీని ప్లేస్లో దాన్నైనా యూస్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీని ఎక్కువగా కేక్స్లో అండ్ స్వీట్స్లో బాగా యూస్ చేస్తారు. మనం దీన్ని ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ మిలన్ కానీ పపాయ కానీ ఉంటే చాలు. మీడియం పీసెస్ కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనికి మనం షుగర్ సిరప్ చేసుకోవాలి. అండ్ 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. అది బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక బాయిల్ చేసుకున్న పీసెస్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు దీన్ని బాగా బాయిల్ చేసుకోండి. ఆ షుగర్ సిరప్ మొత్తం ఆ పీసెస్కి బాగా పట్టాలి. అప్పుడే మనకి స్వీట్నెస్ యాడ్ అవుతుంది. షుగర్ సిరప్ బాగా థిక్గా వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇది కొంచెం థిక్గా అయిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 3 బౌల్స్ తీసుకున్నాను. 3 బౌల్స్లో యాడ్ చేస్తున్నాను వీటిల్ని. వాటర్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. నేను ఇప్పుడు 3 కలర్స్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఎన్ని కలర్స్ అయితే అన్ని కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను గ్రీన్, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్ తీసుకుంటున్నాను. అంతే, కలర్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకుని 2 to 4 అవర్స్ వరకు అలానే ఉంచుకోవాలి ఆ షుగర్ సిరప్లో. అలా ఉంచుకుంటే కలర్ అండ్ స్వీట్నెస్ కూడా బాగా యాడ్ అవుతుంది. వీటిని 2 to 3 అవర్స్ అలా పెట్టిన తర్వాత సపరేట్ చేసుకోవాలి. నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఏ కలర్కి ఆ కలర్ సపరేట్ ప్లేట్స్లో వేసుకుని వీటిని ఎండలో పెట్టుకోవాలి. 1 to 2 డేస్ పడుతుంది. నాకైతే 2 డేస్ పట్టింది కంప్లీట్గా ఇవి డ్రై అవ్వడానికి. ఫ్యాన్ గాల్లో అయినా ఆరపెట్టుకోవచ్చు, బట్ 3 డేస్ అలా పడుతుంది మొత్తం డ్రై అవ్వడానికి. వీటిని మనం కేక్స్లోకి, బిస్కెట్స్లోకి, స్వీట్స్లోకి కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి బాగా డ్రై అయిన తర్వాత ఇలా అవుతాయి. అంతే, వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు ఉంటాయి ఇవి. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. మనకి బయట మార్కెట్లో దొరికే టూటీ ఫ్రూటీ టేస్టే వస్తుంది. చాలా బాగుంటాయి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.